అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు ఆందోళన చెందుతున్నాయని అంటున్నారు. ఈ సమయంలో మిగిలిన విషయాల సంగతి పక్కన పెడితే ప్రధానంగా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న వలస జనాభాలో ఒకటైన భారతీయ అమెరికన్ కమ్యూనిటీకి ట్రంప్ మార్క్ షాక్ ఇప్పటికే తగిలింది. నివేదికల ప్రకారం అమెరికాలో సుమారు 4.8 మిలియన్లకు పైగా భారతీయ అమెరికన్లు నివసిస్తున్నారు. ఈ సమయంలో జన్మతః పౌరసత్వాన్ని రద్దు చేస్తూ ట్రంప్ ఇప్పటికే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ను జారీ చేశారు. ఫలితంగా H-1B వీసా వంటి తాత్కాలిక ఉద్యోగ వీసాలు, గ్రీన్ కార్డ్ కోసం వేచి ఉన్న భారతీయ పౌరులకు పుట్టిన పిల్లలు ఇకపై US పౌరసత్వాన్ని పొందలేరు. ఇది భారతీయ పౌరులకనే కాదు, అమెరికాలో ఉన్న ఇతర దేశాలకు చెందిన పౌరులందరికీ వర్తిస్తుంది. ఇది అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఆ దేశంలో ఉద్యోగాలు చేసుకుంటూ ఈ రోజో రేపో గ్రీన్ కార్డ్ రాకపోతుందా, తమ పిల్లలు అక్కడే సెటిల్ అవ్వకపోతారా వంటి ఆలోచనలున్న వారికి ఊహించని షాక్ ఇచ్చారు. దీనిపై లీగల్ ఫైట్ తర్వాత విషయం. అంటే గ్రీన్ కార్డ్ రావడానికి ఎంత కాలం పట్టినా ఓపికగా ఉంటేనే వారి పిల్లలు అమెరికా పౌరులుగా మారతారన్నమాట. గతంలో లాగా అమెరికాలో ఉంటూ తాత్కాలిక ఉద్యోగ వీసాలు కలిగి ఉన్నారు. ఆ గడ్డపైనే జన్మనిచ్చిన పిల్లలకు వచ్చే ఆ దేశ పౌరసత్వం ఇకపై అందని ద్రాక్ష అన్నమాట. ఇది అమెరికాలో H-1B వీసాలతో ఉద్యోగాలు చేసుకుంటున్న వారికి, ప్రధానంగా భారతీయులకు బిగ్ షాక్ అంటున్నారు. పైగా అమెరికా ఫస్ట్ అనే నినాదంతో పాలన మొదలుపెట్టిన ట్రంప్ కొత్త ఉద్యోగాలతో పాటు ఇప్పటికే అమెరికా పౌరులకు సంబంధించిన సంస్థల్లో ఉద్యోగాలు చేస్తున్న విదేశీయులకు పలు కండిషన్స్ పెట్టి ఉద్యోగుల సంఖ్య తగ్గించే విధంగా లోకల్ రిజర్వేషన్ ని తెరపైకి తెచ్చే ఆలోచన చేసినా ఆశ్చర్యం లేదంటున్నారు. అదే జరిగినా ఉద్యోగం పోయినా గరిష్టంగా 90 రోజుల్లో ఆ దేశాన్ని విడాల్సిన పరిస్థితి. ఇక విద్యార్థుల విషయానికొస్తే డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన కొన్ని గంటల్లోనే చికాగోలో సుమారు 40 మంది భారతీయ విద్యార్థులను నిబంధనలకు విరుద్ధంగా పార్ట్ టైం జాబ్ చేస్తున్నారనే కారణంతో బహిష్కరించాలనే విషయం షాకింగ్ గా మారింది. ఇది ట్రంప్ ప్రెసిడెంట్ అయిన రోజే జరగడం యాదృశ్చికమైనప్పటికీ ఇండియన్ స్టూడెంట్స్ కమ్యూనిటీలో ఆందోళన రేకెత్తించింది. వాస్తవానికి ప్రపంచవ్యాప్తంగా అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించాలని, ఫలితంగా ఉజ్వల భవిష్యత్తు పొందాలని వెళ్తుంటారు విద్యార్థులు. ఈ సమయంలో బ్యాంక్ రుణాలు తీసుకుని వెళ్లేవారే ఎక్కువ. ఆ సమయంలో అమెరికాలో రోజువారీ ఖర్చులు పెరుగుతుండటంతో చాలా మంది విద్యార్థులు ఒక పక్క చదువుకుంటూనే మరో పక్క పార్ట్ టైం జాబ్ చేసుకుంటుంటారు. ఫలితంగా 4 రాళ్లు సంపాదించుకోవడం వల్ల లోన్ తీర్చుకోవచ్చని, తల్లిదండ్రులకు అదనపు భారం కాకుండా ఉండొచ్చని భావిస్తుంటారు. అయితే ఈ విషయంలో ఇప్పటికే ఉన్న నిబంధనలకు తోడు ట్రంప్ కఠిన నిబంధనలు తెచ్చే అవకాశం ఉందనే చర్చ తెరపైకొచ్చింది. తమ దేశంలో చదువుకుంటున్న విద్యార్థుల పార్ట్ టైం జాబ్స్ విషయంలో ట్రంప్ సరికొత్త కండిషన్స్ పెట్టినా ఆశ్చర్యం లేదంటున్నారు.